कौन है ना कौन हेलो गाइस वेलकम बैक टू माय ఛానల్ శ్యామ్ YT07 హలో ఫ్రెండ్స్ ఇగో మొత్తానికి అయితే నేను ఒక వీడియో తీద్దామని ఫిక్స్ అయిపోయినా ఫిషింగ్ వీడియో తీద్దామంటే ఈ వీడియోస్ దొరకట్లేదు ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చిన కానీ చాలా బిజీ అయిపోయినా డ్యూటీకి పోవడం పొద్దున్నే లేవడం సాయంత్రం రావడం పొద్దున్నే పోవడం రాయడం వీడియో తీద్దానికి టైం అయితే దొరకట్లేదు ఎట్లాగో నేను ఉంటుంది ముస్తాపేట్ పక్కన ఎర్రగడ్డ సూపర్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడికి పోయి వీడియో తీద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా ఛానల్కి ఇట్లా కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే కన్ఫర్మ్ కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక రైట్ మరి అక్కడ వెళ్తూ కలిసేద్దాం రైట్ గో నా దగ్గర అయితే మైక్ లేదు ఫ్రెండ్స్ ఇక పెట్టగా మొత్తం వాయిస్ రికార్డ్ పెడదామని ఫిక్స్ అయిపోయినా మైక్ కొనేంత లేదు ఫ్రెండ్స్ నాకు అంత పెద్ద యూట్యూబర్ని అయితే కాదు మనకి జస్ట్ వీడియో వల్ల తీసేస్తాం యూట్యూబ్ పెద్దగా పోయినప్పుడు అయితే అప్పుడు చూసుకుందాం జస్ట్ ఫోన్లో పెడతా వాయిస్ రికార్డ్ ఫోన్లో పెట్టేస్తా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి జస్ట్ కొంచెం నడుచుకుంటూ పోతే అక్కడ ఒక ఆటో ఉంటాయి 10 రూపీస్ ఇట్లా పెట్టి దింపితే డైరెక్ట్ ఆడ దింపేస్తాడు రైట్ మళ్ళా గో అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫోన్ అయితే పోతున్నాం కానీ ఇది మనకి అక్కడ అంతగానే తెలీదు వీడియో అయితే బాగా తీద్దానికంటే ట్రై చేస్తా ప్లస్ నేను ఇద్దరు ముగ్గురం కూడా బాట్లేదు ఫస్ట్ ఒక్కరిని పోతున్నా మళ్ళీ అక్కడ ఆ కొడుకులు అప్పుడప్పుడు తీస్తారు కొన్నిసార్లు వీడియో తీయనియరు ఇక చూద్దాం ఎట్లుంటుందో ఆ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అసలు ఎంత ఉంటుందంటే ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది ఇక గోమర రైట్ మళ్ళీ పోతున్నా ఇక చూసేతో లైక్ కొట్టు ఎన్నిసార్లు అడుగుతానని మిస్ చేయకండి ఈ వీడియోకి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అనుకో కోటికి పోయి చోర్ బజార్ ఇస్తా చోర్ బజార్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకో గో మరి రైట్ మరి పోతున్నా నేను లైక్ అయితే కొట్టేసేయండి చాలా పెద్ద సూపర్ మార్కెట్ డైరెక్ట్ పోయి నీకు ఆటో ఎక్కడ డైరెక్ట్ కలిసేద్దాం మా అమ్మ ఇగో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది సూపర్ మార్కెట్ ఇక డైరెక్ట్ మనం డైరెక్ట్ దిగి ఎంటర్ అయిపోతున్నాం చూసేయండి ఓకే రైట్ ఇక ఇట్లా డైరెక్ట్ దిగిపోతున్నాం పోటీ ఘోరంగా రష్ ఉంది మా అమ్మ ఇక్కడ దొరకని అంటే ఏముండవు అన్నీ దొరుకుతాయి ఏదైనా దొరికేస్తాయి నీకు చూసండి చాలా పెద్ద మార్కెట్ ఇక చూడండి ఇక్కడ ఈ బొమ్మలు బట్టలు చేపలు మొత్తం ఘోరంగా ఉంటాయి ఫోన్లో అయితే తక్కువ రేట్లో దొరుకుతాయి ఇంకా ముందు ఘోరంగా ఉంటుంది నేను ఆటో అడుగుతాను చక్కగా పోతాను డైరెక్ట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి బ్యాగులు గీగులు మొత్తం దొరుకుతాయి ఒకసారి వీడియో అయితే ఫుల్ చూసేయండి రైట్ మళ్ళీ మా అమ్మ ఇక చూసేయండి అమ్మ ఇక్కడ 100 రూపాయలు అంట ఒక షర్టు 100 రూపాయలు జస్ట్ జ్యూస్ వేరే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఎత్తుకుంటే మంచి షర్ట్లే దొరుకుతాయి మా అమ్మ అక్కడ 100 రూపాయల షర్ట్ రావడం అంటే అది ఇంపాసిబుల్ ఇక చూసేయండి ఇక ముందు చీరలు ఉన్నాయి ఇంకా అక్కడ పాయింట్లు ఉన్నాయి అన్నీ ఫిక్స్డ్ రేట్ ₹1 కూడా తగ్గదు కొడుకులు అదే ఫిక్స్ రేట్ మీద ఉంటారు ఇక తీసుకొని పోతూనే ఉంటారు ఇక 100 రూపాయల పాయింట్లు కూడా ఉన్నాయి 100 రూపాయలు ఈ పాయింట్ అంతా ఒక్కటి బాగున్నాయి ఇక 100 రూపాయలలో ఏ పాయింట్ వస్తుంది జిపి కాలంలో ఇక చూసు షర్ట్లు మొత్తం ఫిక్స్డ్ రేట్ ఉంటాయి 100 రూపాయల పాయింట్లు అవి ఉన్నాయి ఇక నువ్వు నడుచుకుండా చూపెడుతూనే ఉంటాను నీకు నేను ఎదుగుదామని ఏం తీసుకుందామని చూసినా కానీ ఇక నాకు అంత టైం లేదు ఇక మొత్తం ఆయా చూసుకున్న మొత్తం ఇదంతా కవర్ చేయలేము కాబట్టి ఇక అట్నే డైరెక్ట్ చూపెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి వైట్ స్పెట్స్ ఉన్నాయి ఇవన్నీ పాయింట్లే మొత్తం 100 రూపాయలు 200 దొరుకుతాయి పాయింట్లు ఫిక్స్ రేట్ ఉంటాయి స్వెటర్లు ఉన్నాయి చలి పెడుతుంది చలికాలంగా స్వెటర్లు ఉన్నాయి ఈ ముసలోడు గన్ను ఎత్తుకొని పోతాడు ఇక అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి బుల్లెట్ బండి ఉంది ఇక పాయింట్లు ఉన్నాయి
ఇక్కడ పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి మామ. ఇక వైట్ కలర్ షర్ట్లు, ఇంకో ఈ షర్ట్లు 100-200 ఉంటాయి ఫిక్స్ రేట్. 150 రూపాయల పాయింట్లు ఉన్నాయి ఆడ. రైట్ సీదా ఇక్కడికి వచ్చినామంటే మామ నీకు దొరకని ఐటమ్ అంటే ఉండదు. డైరెక్ట్ గన్లు, గొలుసులు ఇవన్నీ అసలు నీకు జోకేటి, గీకేటి, పానర్లు, గీనర్లు, అద్దాలు కూడా దొరుకుతాయి. నీకు అసలు దొరకనే ఉండదు. ఇలా మొత్తం అసలు ఆల్రౌండ్ ఉంటాయి. చూసేయండి, ఈ షాపులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. జస్ట్ ఇక ఇట్లా ముందుకు పోయినామా లేదో ఇక్కడ ఇక పాయింట్లు వచ్చేసినాయి. ఇగో 80 రూపాయలు అంట అక్కడ షర్ట్. దేని ఉంది టీ షర్ట్ 80 రూపాయలు అంట. 80 రూపాయలకి టీ షర్ట్ వస్తుంది మామ డైరెక్ట్. ఇట్లా నడుచుకున్నా పోయినా మనకు ఇంకొకటి వస్తుంది ఇక్కడ. ఇగో ఈ వాచ్లు డూప్లికేట్ వాచ్లు ఇవన్నీ పనికిరాని కానీ ఇక కోసే మిషన్లు, ఎత్తేటి గన్లు, గిన్లు, పానర్లు, టూల్ కిట్లు, టూల్ బాక్స్లు, జాకీలు, గీకీలు అన్నీ ఉన్నాయి. ఆల్రౌండ్ ఉన్నాయి మామ ఇక్కడ డైరెక్ట్. ఇక ముందు పోయే కొద్దీ చూసుకుంటా పోదాం. ఇక రైట్ ఇంక జోకేటి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సెకండ్ హ్యాండ్ టైర్లు ఉన్నాయి ఇక్కడ. సెకండ్ హ్యాండ్ టైర్లు ఉన్నాయి, బటన్ టైర్లు ఇవన్నీ. ఈ బ్యాగులు ఉంటాయి. బ్యాగులు అయితే ఇంకా తక్కువ రేట్లో దొరుకుతాయి మామ. ఎక్కడ చూసిన బ్యాగులు ఉన్నాయి. బ్యాగులు బట్టల షాపులు ఎక్కువ ఉన్నాయి మొత్తం. ఇక 150 రూపాయల పాయింట్లు లాంటివి. ముందు నడుచుకుంటా పోదాం సీదా. బోంగా చూద్దాం. ఈ షూస్ ఉన్నాయి మామ. ఇక్కడైతే ఓల్డ్ షూస్ ఉన్నాయి. గుడ్డ మస్తు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఓల్డ్ షూస్. షూస్కు తగ్గట్టు సాక్సులు ఇవన్నీ ఉన్నాయి. వెనక అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇగో ఈ ఛార్జింగ్ అట్లకు వైర్లకు ఇట్లా ఏం కాకుండా పెడితే చూసినాము ఇవి మావి. తీసుకుందాం అనుకున్నాం కానీ ట్రైన్ లేక అట్నే వదిలిపెట్టి వచ్చేసిన. ఇవి చూసుకుండా పోదాం డైరెక్ట్ ఖాళీ. ఇగో ఈ గ్యాస్ గీసి అన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఫోన్లు పెట్టుకునేటివి ఉన్నాయి. ఏమో ఈ గడ్డ కూడా ఉండు. సీదా పోదాం. మీరు ఫోటోలు తీసుకుంటాను డైరెక్ట్ పోదాం మామ. ముందు ఒక స్టంట్ జరుగుతుంది. ఫోన్ ఇట్లా తీసుకుందామని పోతే ఇక్కడ సెంటు బాటిల్ ఉన్నాయి మామ. ఒక్కటి 150 రూపాయలు అంట. 150 రూపాయలు ఉన్నాయంట. 500 రూపాయలు బ్రాండెడ్ ఉన్నాయంట. సెంటు బాటిల్ ఘోరంగా మస్తు బ్రాండ్ ఉన్నాయి. మొత్తం క్వాలిటీ ఉన్నాయి చూడు మామ. ఇగో 150 రూపాయలు అంటే ఒక్కటి. 50 రూపాయలు అవి కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. ఇక్కడ ఈ కూరగాయ గిన్నెలు, రోళ్ళు, రోకల మండలు ఉన్నాయి. నడుచుకున్న పోదాం. చైన్లు ఉన్నాయి, వెండి చైన్లు. అవి ఏం చైన్లు. ఇక్కడ స్వెటర్లు, ఈ షూస్ ఉన్నాయి. షూస్ ఇక్కడ షూస్ కలెక్షన్ ఎక్కువ ఉంది మామ. ఓల్డ్ షూస్ మరి ఏందో కానీ ఓల్డ్ షూస్ అయ్యాను కలెక్షన్ ఎక్కువ ఉంది. ముందు పోతే ఇక ఫోన్లు సెకండ్ హ్యాండ్లో అవి ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ అవి ఉంది. ట్రిమ్మర్లు ఉన్నాయి, ఇయర్ పాడ్స్ ఉన్నాయి, బడ్స్ ఉన్నాయి, బెల్టులు. ఇక ఇక్కడ రాగానే మామ డైరెక్ట్ వీడియో బంద్ చేయంటాను. మీరు వీడియో బంద్ చేయని ఒక్కొక్క ఫోను ఒక 2000 3000 ఉన్నాయి బెస్ట్ ఫోన్స్. వీడు చూసి వీడియో బంద్ చేయి అని తిడతాను. ఇక డైరెక్ట్ మూసేసిన. ఇక వాంతో గొడవ ఎందుకని చక్కగా ముందుకు వచ్చేసిన. సెకండ్ హ్యాండ్ షోరూమ్, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ ఇవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రిషియన్ ఏమో. ఈడ కూడా బాగున్నాయి ఫోన్లు. కాకపోతే వాడు పెట్టిన గొడవకి మళ్ళీ వీడు కూడా గొడవ పెడతారని చక్కగా ముందుకు వచ్చేసిన. ఫోన్లను వీడియో తీసి లాగట్లేదు, గొడవలు అవుతాయి అని నేను అట్లనే ఒక్కడిని వచ్చేసిన. వీడైతే కుప్పలైన ఐఫోన్లు అయితే 2000కి ఇస్తారంట. ఐఫోన్ 11, ఐఫోన్ 11లు, 12 ఈ ర్యామ్ మొత్తం అసలు ప్రతి ఒక్క ఫోన్ ఉంది ఆడ. బెస్ట్ ఫోన్ ఉన్నాయి కానీ ఆడ వీడియో తీయడానికి టైం ఇస్తలేడు వాడు. వీడియో తీయొద్దు అంటారు కాబట్టి నేను ఇక అక్కడి నుంచి రేటు కనుక్కొని ఆఫ్ చేసి మొత్తం మాట్లాడుకొని వచ్చి ఇక్కడికి తీస్తాను. వీడియో దానికి పర్మిషన్ ఎవ్వడు ఇవ్వట్లేడు, భయపడతారు. సీదా ముందుకు వచ్చిన. ఇక బ్యాగులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఫోన్లు ఉన్నాయి. అసలు బెస్ట్. అసలు 1000-2000 మంచి ఫోన్లు వస్తాయండి. ఇప్పుడు అసలు
ట్యాబ్లు ఉన్నాయి. ఐఫోన్లో అయితే ఘోరంగా ఉన్నాయి. ఐఫోన్ 11 ఉన్నాయి, 12 ఇవే ఎక్కువ ఉన్నాయి. తక్కువ ఉన్నాయి, చిన్నవి తక్కువ ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్లు ఇక షూస్ అయితే షూస్ కలెక్షన్ వేరే లెవెల్ ఉంది. 200, 300, 400లలో దొరుకుతాయి. మంచి బెస్ట్ షూస్ దొరుకుతాయి. చెప్పులు ఉన్నాయి. ఇంకో వీడియో అయితే అసలు ఆగట్లేడు. వీడియో తీద్దామంటే వీడియో బంద్ కరో అని ఒకటే పడ్డాడు. వాడితో గొడవ లేకుండా గొడవ ఎందుకు లేని సైలెంట్ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు వాడు అసలు బాగా తిడతాను. వాడు అంత గొడవ ఎందుకని చక్కగా ముందుకు వచ్చేసినామమ్మ. చూసేయండి. ఇక్కడ కూడా ఫోన్లు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ ఫోన్లు. వాడు కూడా వీడియో తినేపసరికి వీని దగ్గర వీడియో తీసానంటే వీటితో కూడా వచ్చి చక్కగా ముందుకు వచ్చేస్తాను. ఈ ఫోన్లో కాడ వీడియోలు తీయాలంటే చాలా రిస్క్ అయ్యేటట్టుంది. ఇక్కడ అయితే పారలు, గీరలు, కత్తులు, కటార్లు, సుత్తెలు అన్నీ ఉన్నాయి. ఆల్రౌండ్ అసలు నీకు ఇక్కడ దొరకనే ఉండవు. జిమ్ పోయే డంబెల్స్ కూడా ఉన్నాయి కింద. అవి చూపెట్టలే కాకపోతే నీకు. ఇక్కడ బట్టలు ఉన్నాయి. జస్ట్ అట్లా నా ఫేస్ చూపెట్టుకోవాలని జస్ట్ చూపెట్టుకుంటా నా ఫేసు. ఇక్కడ పిట్టెలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి. జోడికి 300 అంట కుందేళ్ళు. జోడికి 300 అంట. ఇక పైన పిట్టెలు ఉన్నాయి. పిట్టల రేటు కనుక్కోలే కానీ కుందేళ్ళ రేటు జోడికి 300 అంట. 150 రూపాయలు టీషర్ట్లు ఉన్నాయి. 150 రూపాయలు అవి ఉన్నాయి. అక్కడ పోగానే వాడు కూడా వీడియో తీయకుండా డైరెక్ట్ ఫోన్ గుంజుకున్నాడు మామ. ఇక్కడ చూడండి. ఇక డైరెక్ట్ ఇట్లా గుంజేసుకున్నాడు డైరెక్ట్ వాడు ఫోను. వీళ్ళు ఎవరు ఫోన్లు వీడియోలు తీయట్లేరు. నేను ఒక్కరిని పోయింది చూసి తీయట్లేదు. వాళ్ళు 2-3 పోతే నేను భయపడు. వాళ్ళు నేను ఒక్కరిని చూసి దాదాపు గుంజుకుంటారు ఫోన్లు. సర్లే గొడవలు ఎందుకని సైలెంట్ ముందుకు వచ్చేస్తాను నేను. సీదా పోతాను. కుర్చీలు ఉన్నాయి, టబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి. దాగి తీసుకున్న పోతే టైం దొరకదు. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. 30 మినిట్స్ వీడియో అయిపోయింది. ఇక పౌచ్లు అయితే ఎక్కడ చూసినా పౌచ్లు ఉన్నాయి. జల్దీ వెళ్ళిపోతాను. లేకపోతే ఇక్కడ అక్కడ తీసుకుంటే మాత్రం ఈ గంటలు అవుతుంది వీడియో. ఇక సరిపోదు. ఇక వీడియో కూడా బ్లాగ్ బాగానే తూ అంటాడు డైరెక్ట్. కోడి పట్టుకొని పోతాడు. వాడిని కూడా ఒక వీడియో తీసిన డ్రైవర్లు ఉన్నాయి. షూస్ ఉన్నాయి. డిఫరెంట్ ఇవి ఉన్నాయి. గడారాలు, వాచ్లు అవి ఉన్నాయి. ఇగో ఇవి అయితే మాత్రం ఎక్కడ పోయినా కుప్పలు తగలబడ్డాయి. కావాలనుకుంటే మాత్రం అన్లిమిటెడ్. ఇవి అయితే ఎక్కడ పోయినా తాళాలు, గీలాలు, సుత్తలు ఇవన్నీ ఉన్నాయి. పొద్దుగా లారీకి అయితే తెచ్చి పెట్టుకుంటాను అనుకుంటా ఇవన్నీ. ఇక బట్టల వ్యాపారం అయితే ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ ఇయో బాటాలు ఉన్నాయి. ఇగో డంబెల్స్. జిమ్ పోయేటోళ్ళు అయితే తక్కువ బడ్జెట్లలో దొరుకుతాయి ఇవన్నీ. ఇగో మంచిగా ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి. మొత్తం డంబెల్స్ అయితే కుప్పలు ఉన్నాయి. జిమ్ పోయేటోళ్ళు అయితే దెబ్బ వచ్చి ఇక్కడ కొనుక్కొని పోవచ్చు మీరు. మంచిగా తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నీ. ఇక ముందుకు వచ్చే కొద్దిగా బొల్సులు, గడ్డపారలు, బొచ్చలు ఉన్నాయి. సైకిళ్ళు ఉన్నాయి. పోరగల సైకిల్ అయితే కుప్పలే ఉన్నాయి. తక్కువ రేట్లలో దొరుకుతాయి. ఇక్కడ కూడా సైకిల్ వేసుకొని దొరుకుతాడు కానీ ఇక వాడు రేటు కుదరలే అనుకుంటా బేరం. ఇక వద్దు దాదా అంటాను. ఇక సైకిల్ చూడండి ఫ్రెండ్స్, ఇక ఎట్లున్నాయో మంచిగా ఉన్నాయి. ఇక మాట్లాడుకొని తీసుకోవచ్చు. సైకిల్ తగ్గుతారు. సెల్లు, గ్లాసులు, మళ్ళా టూల్ కిట్స్ వచ్చినాయి. ఇవన్నీ కుప్పలు ఉంటాయి టూల్ కిట్స్ అయితే. వీళ్ళైతే వీళ్ళెవ్వరు వీడియోలు తీయనట్లే ఫ్రెండ్స్. లేకపోతే మంచి ఫోన్ వీడియోలు వచ్చు. అసలు ఆ రేటు కనుక్కొని పెట్టుకోండి. ఇక్కడ సెకండ్ హ్యాండ్ చూడండి. మిక్సర్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. టీవీలు ఉన్నాయి. హోమ్ థియేటర్, పెద్ద హోమ్ థియేటర్ ఉంది. కెమెరా ఉంది. పనికి మళ్ళీ 10 కడ అయిపోయింది. ఈ ట్యాప్ ఉంది అలా. సోనీ షూస్కి వచ్చేసినాం. షూస్లో అయితే తక్కువ రేట్లు దొరుకుతాయి. కుప్పలు దొరుకుతాయి షూస్. వాచ్లు. నేను వర్క్ చేసే కంపెనీ ముందు పోతే ఒక కంపెనీ ఉంటుంది. ఇక అక్కడనే చేస్తాను నేను వర్క్. సీదా పోతాను చూడండి. ఇవన్నీ బట్టలే. ఇవన్నీ గిన్నెలు ఉన్నాయి, ఎగ్గు ఉన్నాయి. ఇక స్పీడ్స్ అయితే మాత్రం కుప్పలు దొరుకుతాయి. మా ఫిక్స్ రేట్ ఉంటాయి స్పీడ్స్.
బెస్ట్ స్పెట్స్ దొరుకుతాయి ఇక్కడ. స్పెట్స్ 500 అంట, ఇది ఒక ఏదైనా 500 అంట. స్వెటర్లు మంచిగా ఉన్నాయి, స్వెటర్లు పైన పట్టాను మంచిగా స్పెట్స్ ఉన్నాయి. ఇక సెకండ్ హ్యాండ్లో ఓల్డ్ షూస్ స్లిప్పర్స్ కలెక్ట్ చేసి పెట్టిన మామ. ఎక్కువ రేటుకి అమ్ముతారు వాళ్ళు, ఎందుకో తెలవట్లేదు మరి నాకు. ఇక గొడ్డెళ్ళు, కత్తులు, కటార్లు, రోళ్ళు, రోగాల మండలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇడ్జుడు ఇక డైరెక్ట్ బట్టలు వేసుకుని పట్టాను పోరోడు. ఇక ముందుకు పోయే కొద్ది ఇంకా చాలా వింతలు ఉండే. ఈ జాకెట్లు అయితే భలేగా ఉన్నాయి, అవి కూడా 500 అంట ఫిక్స్డ్ రేటు. గోబీ తీసుకుందామని చూసినా కానీ ఇక లైట్లే అని వచ్చేసిన. అంతా చూస్తారు. ఇక చైర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇలా వీడియో తీసుకుని పోయింది అనుకో, నాకు మైక్ లేదు, అదే ప్రాబ్లం. మైక్ ఉంటే మాత్రం నేను ఓన్ వాయిస్తో పెడుతూ, కానీ ఇది మైక్ లేనందువలన ఈ గోళకి నేను జస్ట్ పెడతాను. ఈ పోరాడు చూడుగో, ఈ వీడియో తీసి అది కాల్చేసిండు, బాగా కాల్చిండు. ఇవన్నీ ఉన్నాయి ముందు. క్యాప్స్, బెల్ట్స్ 99 అంట ఏదైనా అలా. ఈ కింద వండుకునే చేపలు ఉన్నాయి, చీపిర్లు ఉన్నాయి, పాప్కార్న్ ఉంది ఇక్కడ, చీపిర్లు ఉన్నాయి. అర్థంగా పేరు చెప్తలేరా. ఈ పాయింట్ సెట్ అంట మామ 1500 అంట. అది 5 పాయింట్లు వస్తాయి. 1500 అంటే నేను 1000 రూపాయలకి అడిగిన. 1000 రూపాయలు కూడా కాదు, 800కి అడిగిన. వాడు 1000 రూపాయలకి ఇస్తానంటాను. అక్కడ పక్కనే అత్తారులో చేస్తాను మామ. అత్తారు స్పెంట్ 1000 రూపాయలకి అడిగితే 800కి అడిగితే 1000 రూపాయలకి 900కి ఇవ్వమంటాను. కాకపోతే నాకు అక్కడ ₹1 లేదు. జస్ట్ మీకోసం ఇట్లా వీడియో తీయడానికి వచ్చి నీకు సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి ఉన్నాయి. ఇక రైస్ కుక్కర్ ఉన్నాయి, అది మిక్సీ ఉంది, అది ఇది ఫ్యాన్లు, గీన్లు ఇవన్నీ కొంటారా మామ? అసలు ఎవరైనా కొంటారా? ఇవన్నీ ఇట్లా పెట్టారు, అసలు నాకేం అర్థం కావట్లేదు. దేనికి కొంటారా ఏమో, ఎవరైనా కొంటే అవసరం ఉన్న వాళ్ళు కొంటారు అనుకుంటాను. నాకైతే దేనికి పని కొత్త అర్థం కావట్లేదు. ఇక సీదా పోతున్నా ముందు. ఇగో ఇవి ఉన్నాయి, చేపలు ఉన్నాయి. సీదా పోతున్నాం. ఇక ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి. ఇక ఇంటి వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. గింటలు అవి ఉన్నాయి. ఇక వైర్స్ ఉన్నాయి. ఇక్కడ పూల చెట్లు అయితే మస్తు నచ్చినాయి మామ నాకైతే. ఈ మస్తు ఉన్నాయి పూల చెట్లు. ఇక ఈ సెకండ్ హ్యాండ్ కాదు, పాయింట్ సెట్ అమ్ముతారంటే. ఇదే మీతో రేటు మాట్లాడినా కానీ నాకు అక్కడ పైసలు లేవు. 800కి ఇస్తానన్నాడు, అటు 900కి 800కి ఇస్తానన్నా 5 పాయింట్లు. నా వద్ద పైసలు లేవు. ఇక జస్ట్ ఇక అట్లా వచ్చేసిన రేటు మాట్లాడి. ఇక ఆడు కూడా వీడియో తీయలే, ఇప్పుడు ఎవడు వీడియోలు తీయట్లేడు. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. లేకపోతే ఫోన్లో వీడియోలు అయితే బెస్ట్ మస్తు వచ్చి నీకు. ఇక షూస్ ఉన్నాయి, ఈడ స్లిప్పర్స్ ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, స్వెటర్లు. ఈ పూలు అయితే మస్తు ఉన్నాయి. ప్లాస్టికే మొత్తం, ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్ పూలు ఇవన్నీ వస్తున్నాయిగా క్వాలిటీ. ఇవన్నీ చెద్దర్లు. ఇవన్నీ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి. బ్యాగులు అయితే కుప్పలు ఉన్నాయి. ఇంకో బ్యాగ్ ఉన్నాం కానీ ఆల్రెడీ నాకు అక్కడ చాలా బ్యాగులు ఉన్నాయి. స్లిప్పర్స్, లేడీస్ స్లిప్పర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయిగా. చైర్స్ ఉన్నాయి, ఈ అప్పాలు చేసేటి అవి ఉన్నాయి. ఇక స్లిప్పర్స్ ఉన్నాయి. చాలా చివరికి వచ్చేసినాం. దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేసినాం మనం. ఇక చాలా లెంత్ అయిపోయింది కాబట్టి వీడియో అక్కడక్కడ కట్ చేసి పెడుతున్నా. మొత్తం వీడియో తీస్తాను. చాలామంది వింతగా చూస్తారు నేను వీడియో చూస్తే చూడండి. మన పని మనం చేసుకున్న పోతే ఇలా అయిపోతుంది కానీ చూస్తాను. ఇక షర్ట్లు ఉన్నాయి, ఇక్కడ పాయింట్లు, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అది చక్కగా ముందుకు వచ్చేసినాం మనం. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి మామ. ఇగో లంచ్ బ్యాగ్స్, చీపీలు ఉన్నాయి, పళ్ళు అమ్ముతాడు. లేడీస్ స్లిప్పర్స్ మొత్తం చాలా బాగున్నాయి. ఇక షూస్ కూడా బాగున్నాయి లేడీస్. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే కుప్పపోసి పెట్టి డైరెక్ట్ వాడు. జెంట్స్కి స్లిప్పర్స్ అవి ఉన్నాయి. ఇక బ్యాగ్స్ ఉన్నాయి. ఇక పౌచ్లు అయితే కుప్పలు 49కి గ్లాస్ ఎత్తారంటాడు. పౌచ్ కాదు 49 ఉండి గ్లాస్. ఇక్కడ బ్యాగ్ ఉన్నాడు. ఇక పోతూనే ఉన్నాం. చివరికి వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి టర్నింగ్ కొడదామని చూస్తాను. ఇక కాళ్ళకి చెప్పులు పెట్టుకుని ఉంటే అవన్నీ పోయినాయి వెనక. ఇక పౌచ్లు గిచ్చులు ఉన్నాయి.
పోతూనే ఉన్నాం మనం. ఇగో హెల్మెట్స్ ఉన్నాయి, హెల్మెట్స్ కూడా తక్కువ రేట్లు దొరుకుతాయి. స్పేడ్స్ అయితే ఇవి కాదు మామ, ముందు పోసిరు కుప్పలే పోసిరు. 100 రూపీస్ అంట ఏ స్పేడ్స్ అయినా. ది బెస్ట్ ఉన్నాయి అసలు, ట్రెండింగ్ స్పేడ్స్ ఉన్నాయి ఆడ. ఇక్కడ ఒక కార్ ఉంది మామ, చాలా బాగుంది. అది చాలా బాగా మోడిఫై చేసిండు. వచ్చి చూడండి ఇప్పుడు. అయ్యో అది చాలా మస్తు మోడిఫై చేసింది. బెంజ్ షోరూమ్, అది మెర్సిడెస్ బెంజ్ షోరూమ్. ఇగో గ్యాసులు ఉన్నాయి, గ్యాసులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చెప్పులు తాళాలు ఉన్నాయి, లేడీస్ బాయ్స్ కలిపి ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నాయి, కూడా బ్యాగులు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి. ఇగో ఇక్కడ గిన్నెలు బండి పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి తిరుగుదాం అంటాను కానీ ఇంకొంచెం ముందు పోదామా, ఇక్కడ తిరుగుదాం అని చూస్తాను. కొంచెం ముందు పోదాం, ముందు పోయి అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయ్యాం. మళ్ళీ చాలా దూరం నడిచింది, ఇప్పటికి కాళ్ళు బాగా వస్తున్నాయి. ఇగో ఇక్కడ ఈ రింగ్ లైట్ నాకు అక్కడ ఉంది మా పైన లైట్ ఇరిగిపోయింది. మా దోస్తుగాడు ఇరగొచ్చింది కాబట్టి ఇప్పుడు అది తీసుకుందామని అడుగుదామని చూస్తాను నేను. వాడు అడిగిన రింగ్ లైట్ కాస్ట్ ఎంత అని 300 అన్నాడు. 300 అంటే ఇక నాకు అక్కడ పైసలు లేవని రిటర్న్ వచ్చేసిన. మళ్ళీ ఇక బెల్ట్, ఎలక్ట్రిక్ స్కూటీ పోతుంది. మళ్ళీ నేను అవపడతాను చూడ. ఇప్పుడు ఫేస్ పెట్టుకుంటాం బెటర్. ఇక అక్కడక్కడ మొత్తం పెడితే ఇక ఏం లాభం చెప్పి పెట్టి ఇక డైరెక్ట్ రిటర్న్ అవుతాను చూడండి. ఇక రోడ్డు అవతలు దాటినాం అనుకో రిటర్న్ అయినట్టే. రిటర్న్ అయిపోయినాం. మళ్ళీ అవతల పక్క ఉన్నాయి చూపెట్టినాయి. ఇప్పుడు యువతల పక్కలు ఉన్నాయి, అన్నీ చూపెడతాను నీకు. ఇక్కడ టబ్బులు ఉన్నాయి. ఇగో స్వెటర్లు, ఒక్క స్వెటర్ వచ్చేసి 1500 అంటే. ఇక సెకండ్ హ్యాండ్ టీవీలు ఉన్నాయి, టీవీలు చాలా బాగున్నాయి. ఇక షూస్ ఉన్నాయి, టీవీలు చాలా బెస్ట్ రేటు. 2-3 వేలలో మంచి టీవీలు దొరుకుతాయి, గోడ టీవీలు. ఎవడు అట్లా చూస్తారు మనని. ఇక షూస్ ఉన్నాయి, స్వెటర్లు ఉన్నాయి. స్వెటర్లు అయితే కుప్పలు ఉన్నాయి. ఇక టూల్ బాక్స్, టూల్ కిట్స్ అన్నీ ఉన్నాయి. ఇక ముందు పోయే కొద్దిగా రష్ అవుతూ ఉంటుంది, రష్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇగో పాయింట్లు, ఇగో స్పెడ్స్ కుప్పలు పోసి ఎక్కడ పడితే అక్కడ. ఇక చిన్నపిల్లలు బొమ్మలన్నీ ఉన్నాయి, డిఫరెంట్ బొమ్మలన్నీ ఉన్నాయి. ఇక ముందు పోయినా అనుకో స్కూటీ అడ్డొస్తుంది. ఇక ముందు పోయే కొద్దీ ఇక్కడ లైట్స్, టార్చ్ లైట్లు అవి ఇవి ఉన్నాయి. మొత్తం ముందు పోదాం. ఇక షూస్ అయితే ఎక్కడ చూసినా చెప్పులు ఎక్కువ ఉన్నాయి, చెప్పులు షూస్ బట్టలు ఎక్కువ ఉన్నాయి. ముందు సీదా ముందుకి ఇచ్చేసినాం. ఇగో ఇక్కడ పర్సులు ఉన్నాయి, బెల్ట్లు 100 రూపీస్ అంట ఏదైనా. బట్స్ ఉన్నాయి, ఇక్కడ వాచ్లు చాలా బాగున్నాయి. షూస్ ఉన్నాయి, ఇక చాలా ఉన్నాయి. చూసుకుంటూ పోండి, జల్దీ తీసుకుంటూ పోతాను నేను. సెకండ్ హ్యాండ్ చిన్న పోరగల సైకిల్ ఉన్నాయి, ఇక టైర్లు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ టైర్లు ఇవన్నీ. ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్. బ్యాగులు కూడా ఉన్నాయి. సీదా ముందు పోదాం. పోయే కొద్ది రష్ ఎక్కువ అవుతూ ఉంటుంది, నడతానికి కూడా ప్లేస్ దొరకదు. ఫోన్ సెల్ఫీ స్టిక్ నాది ఒకటి ఉంది కానీ ఇంటి దగ్గర పెట్టినాం మామ. చేతితో తీయాల్సి వస్తుంది వీడియోలన్నీ. బూర్ మిఠాయి ఒకటి ఉంది ఇక్కడ. ఇక స్వెటర్లు ఉన్నాయి, వీడియో కూడా డిఫరెంట్ చూస్తాను. ఇక సీదా ముందు పోదాం. ₹100 బెల్టులు ఉన్నాయి, చిన్న పొరగాల పాయింట్లు ఉన్నాయి, మనకి వచ్చేటి పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో సామాన్లు ఉన్నాయి, ఇంటి సామాన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇక్కడ మళ్ళా టూల్ కిట్స్, సుత్తెలు, గన్నులు, గడ్డపారలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాచ్లు ఉన్నాయి. ఇది ఒకటి డిఫరెంట్ అయ్యో పెట్టి అమ్ముతాను. ఇక్కడ ₹150 షర్ట్లు, పాయింట్లు ఉన్నాయి, బ్యాగులు ఉన్నాయి. మళ్ళీ టూల్ కిట్స్ పెద్దవి వచ్చినాయి. డంబెల్స్, గింబెల్స్, తిప్పేటి మొత్తం చైన్లు, గీన్లు అన్నీ ఉన్నాయి, ఆల్ రౌండ్ ఉన్నాయి.
బండి పార్క్ చేద్దానికి కూడా ప్లేస్ లేదు మామ ఇక్కడ మొత్తానికి అయితే. ఇక మొత్తం ఎట్నో టార్చర్ పడి వీడియోలు తీస్తాను, అక్కడక్కడ వీడియోలు తీనిస్తారు ఫోన్లో అక్కడ. అని ఫోన్లో అయితే మీకు రేట్లు అన్నీ ఆల్రెడీ కనుక్కొని పెట్టేసాను నీకు. తక్కువ రేట్లో 2-3 వేలలోనే మంచి మంచి సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు, ఒప్పో ఫోన్లు వీడియోలు అయితే తీయలేదు. కానీ నేను జస్ట్ నా ఓన్ ఒపీనియన్గా తెలుసుకొని చూసిన బెస్ట్ ఫోన్స్ దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే నువ్వు అట్టి చూసుకోవాలి, దొంగ ఫోన్లు అవి ఉంటాయి. చూసుకుంటే మరి ఏం కాదు కానీ లైట్ కానీ చూసుకుంటే అయిపోయింది. కానీ తక్కువ రేట్లలో అయితే ఫోన్లు దొరుకుతాయి, బెస్ట్ ఫోన్లు దొరుకుతాయి. ఐఫోన్లో అయితే ఇంకా తక్కువ రేట్లు దొరుకుతాయి. 2-3 వేలలో మంచి 3-4 వేలలోనే వస్తాయి ఐఫోన్ 6, 7. కండిషన్ కూడా బాగానే ఉంటుంది. చూసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే ఘోరంగా దొరుకుతాయి ఇక్కడ. కానీ ఈ వీడియో తీయడానికి ఛాన్స్ లేదు మామ, వాళ్ళు అసలు తీయనేయట్లేదు, వీడియోలో తీయనేయట్లేరు వాళ్ళు. అదొక ప్రాబ్లం వచ్చింది. 2-3 సార్లు గొడవలు కూడా పెట్టుకున్నాయి ఇలా, వీడియోలు తీయొద్దని చాలామంది తిట్టింది. ఇక సైలెంట్గా వచ్చేసిన ఇక, ఎందుకంటే ఇక నేను ఎంతైనా వీడియో తీస్తాను, ఇక్కడ పెడుతున్నాయి, నేను వీడియో తీస్తాను కాబట్టి ఇక తగ్గి ఉండాలి కొంచెం. మా ఊరైతే మాత్రం ఫైటింగ్ అయితే డైరెక్ట్ కానీ ఇక తగ్గుతాను, ఇక ముందుకు పోతాను. ఇక పాయింట్లు ఉన్నాయి, ఏదైనా 100 రూపాయలు అంట. ఇక్కడ రోళ్ళు రకాల మండలు ఉన్నాయి, ఇక పోతాను. ఇక వీడియో తీయడానికి కూడా దొరుకుతలే ప్లేస్. ఇక ఇవి ఉన్నాయి. ఇక మేకలు కూడా అమ్ముతారు, మేకలు, కోళ్ళు. మేకలు అమ్ముతారు, కోళ్ళని అమ్ముతారు, అన్నిటిని అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ. గొర్రెలు కావాలనుకుంటే మాత్రం ఈ కుక్క పిల్ల ఒకటి పట్టుకున్నాడు చూసినావా, మస్తు క్యూట్ ఉంది. కాకపోతే వీడియో తీయడానికి టైం దొరకలే. 500కి ఇస్తారంట, 500. కుక్క పిల్ల చాలా బాగుంది. కానీ ఇక నన్ను పెంచడం ఎక్కువ అంటే కుక్క పిల్లని పెంచట్లేదు మా అమ్మ, నన్ను కూడా వెళ్ళి పెంచుతుంది కుక్క పిల్లతో పాటు. ఇక సైలెంట్గా వచ్చేసిన కుక్క పిల్ల వద్దని. 500 మంచిగా ఉంది కుక్క పిల్ల. అయ్యో ఉన్నాయి, ఇగో బైక్స్ అవి ఉన్నాయి, హోమ్ థియేటర్లు, చెట్లు, షార్ట్లు ఉన్నాయి. అయ్యో గొలుసులు వెనకట అవన్నీ ఉన్నాయి. ఇక ఓల్డ్ కాయిన్స్ అయితే కుప్పలు ఉన్నాయి. ఆ కాయిన్స్ చాలా బాగున్నాయి కానీ ఇక తీద్దానికి వీడియో తీద్దానికి టైం దొరకలేదు. కాకపోతే అక్కడక్కడ తీసిన కాయిన్స్ వీడియో చాలా తీసినా కానీ ఎడిటింగ్లో చాలా పోయినాయి. చాలా విషయాలు కాబట్టి తక్కువ లెంత్ తక్కువ చేసి పెట్టాలి కాబట్టి సరిపోయింది. అసలు ఇంత లాంగ్ వీడియోని ఎవరైనా చూస్తారో చూడడం నాకు డౌట్ ఉంది ఫస్ట్. అసలు ఈ లాంగ్ వీడియో పెట్టొద్దు అనుకున్నా కానీ ఇక పెడతాను. ఇంతకన్నా తక్కువ చేస్తే కంటెంట్ దొరకదు. ఉన్న కంటెంట్ ఇది కాబట్టి తక్కువ చేసి ఒక 2 hours వీడియోని 30 minutes తీసుకొచ్చిన కట్ చేసి చూసేయండి. అవి ఉన్నాయి. ఇంకో పార్ట్ 2 పెట్టమంటే ఒకసారి కామెంట్ చేస్తే ఎవరైనా పెట్టేస్తా. షూస్ ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడి వరకు మొత్తం షూస్ కలెక్షన్ ఉంది. సెట్ మొత్తం కలిసి స్టాండర్డ్ మొత్తం షూస్ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్. ఖాళీగా ఇట్లా మొత్తం పోయినా అనుకో మొత్తం షూస్ కలెక్షన్. బెస్ట్ షూస్ దొరుకుతాయి ఇక్కడ, మస్తున్నాయి షూస్ అయితే. నేను ఈసారి పోయినప్పుడు మంచి తీసుకుంటా. జస్ట్ పక్కనే ఉంటాను కానీ జస్ట్ ఇట్లా పోతానా పోయి తీసుకొచ్చుకుంటా. ఇక సెకండ్ హ్యాండ్లో కంపెనీ షూస్ ఉన్నాయి ఆడ, గట్టిగా ఉంటాయి. ఇక బెల్ట్లు, ఫోన్లు, ఇక అమ్మ కింద అమ్ముతుంది. ఇక అక్కడికి అమ్ముకోవాలనుకున్న వాళ్ళంతా ఆదివారం సంతకు వస్తారు. ఇక మధ్యలో నా వీడియో చూపెట్టాలి కాబట్టి ఇక రూల్ ప్రకారంగా నేను చూపెడతాను జస్ట్ అట్లా. ఇక బ్యాగులు, మళ్ళా పాతిమ కొడు సామాన్లు అంతా వచ్చేసింది వీడియో. ఇక్కడ దొరకంత డంబేలు గింబేలు నువ్వు అసలు ఏమి సెకండ్ టైర్ల కాంచి దొరుకుతాయి. ట్రాక్టర్ లారీ టైర్లు కూడా దొరుకుతాయి, లారీ టైర్లు అవన్నీ దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు బెస్ట్ రేట్లో దొరుకుతాయి. నేను పోతాంటే ఉరికొచ్చి ఒక ఆమె కొత్త ఫోన్ అమ్ముతానంటుంది, 10,000 ఇచ్చి తీసుకోమంటుంది 20,000 రూపాయల ఫోన్ని. కాకపోతే అది వీడియో తీద్దానికి ఆమె తీయొద్దా, నేను వీడియో తీయక బాబు అంటే ఇక నేను తీయలే. తీసిన అయిపోగాని వాళ్ళని ఎందుకంటే తీయలే. ఇక జాకీలు గీకీలు, ఇక ఆటో జాకీలు, లిఫ్ట్ జాకీలు, ఇది పెద్ద సరికే ఉంది. అది డైరెక్ట్ ఇక గన్లు, గడ్డపారలు, ఇక స్కూటీని కూడా అమ్ముతాడు. గడ్డపారలు ఉన్నాయి. అసలు ఇది ఎంత పెద్ద సరుకు చూడు. ఇక్కడ దొరకని ఆ మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్లు, షిప్పింగ్ మిషన్లు, కట్ చేసేటి, కోసేటి,
వండేటి గడ్డపార్లు గన్లు డంబెల్స్ అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఇక్కడ దొరకందంటే ఏం లేదు మొత్తానికి అయితే. షిప్పింగ్ మిషన్లు కుప్పలు ఉన్నాయి తక్కువ రేట్లు. ఇగో పెద్ద పెద్ద మిషన్లు కట్ చేసేటి. సీదా లాస్ట్ చివరికి వచ్చేసినాం. ఇగో సీదా ఇగో గడ్డ రోకల మండలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక ముందుకు పోతాను. ఇక్కడికి రాగానే ఒక ఆమె అడిగింది ఫోన్, కానీ అది కట్ చేసేసిన తీయొద్దు అన్నది వీడియో. ఈ వీడియో కూడా తీయనియలే. 10,000కి ఇస్తానంటాను. కానీ నాకు అక్కడ ఒక 500 లేక నీందలాడుతుంటే 10,000కి ఇస్తానంటాను. కానీ నాకు అక్కడ ₹1 లేవు. సీదా వచ్చేసినాయి. క్యాప్స్ ఇవన్నీ కింద పెట్టుకునేది, చెప్పులు పెట్టుకునే స్టాండ్స్, రోళ్ళు రొగళ్ళు ఇవి ఉన్నాయి, పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం బట్టలు ఎక్కువ ఉంటాయి. ఇక ముందుకు పోదాం. ఇంకా ₹150 టీషర్ట్లు. వీడియో బాగా వింతగా చూస్తాను, వీడియో చెప్తానండి. చాలామంది వింతగా చూసే సరిపోతుంది ఎక్కడ పోయినా. ఇక సీదా పోతానా. ఈ జంట ముందు పోతారు. ఇక ఊరు మిఠాయి ఉంది. ₹200 షర్ట్లు ఉన్నాయి. ఇవి ఉన్నాయి, షార్ట్లు ఉన్నాయి. ₹200 షార్ట్లు ఉన్నాయి. సీదా పోతారా ముందుకి. ట్రైర్లు ఉన్నాయి. ఇగో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. బ్యాగులు ఉన్నాయి. ఇలా బ్యాగ్ కొనుక్కొని పోతాడు. సీదా ముందుకు పోతేస్తాను మనం. డైరెక్ట్ చెప్పి గొంతంతా నూరిపోతాను, గొంగిపోతాను. ఇక్కడ ఫస్ట్ ఎంటరింగ్లోనే భలే డిఫరెంట్ ఉంటాయి. అక్కడ పచ్చ బొట్లు వేయించుకొని అయితే కుప్పలు ఉంటాయి. నేను ఒక టాటో కొట్టిగా చూస్తాను, పెద్ద టాటో వచ్చి కింది నుంచి పైదాకా మొత్తం ఒక షేర్ ఇంకోటి అయితే చూస్తాను. కానీ పైసలు లేక ఆయన ఇంకా పోతాను ఫ్రెండ్స్. ఇగో రైట్ అండ్ గో కాల్ స్టంట్. ఇగో వీడియో కూడా నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా కొట్టేసేయండి. ఇక తిరిగి గోడగా తలకైనా వస్తుంది. అవతల పోయి ఒక ఛాయ్ అయితే తాగుదాం మనం, ఓకేనా? రైట్. మళ్ళీ దాటినా మనకు అవతల పోయినా ఇంకా జస్ట్ ఇట్లా ఘోరగా తలకైనా వస్తుందని ఛాయ్ తాగుతాను. ఛాయ్ తాగని ఆటో ఎక్కితే డైరెక్ట్ మనం నాడు దింపేస్తుంది. ఆటో ఎక్కేసిన. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసింది. ఇంతగానో కష్టపడి వీడియో తీసినందుకైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టేసేయాలి మీరు, ఓకే? మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ